అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మల్టీగ్రెయిన్ ఆటాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి గోధుమలు వస్తాయి. గోధుమల తర్వాత రాగులు, శనగలు, సోయాబీన్స్, జొన్నలు, సద్దలు, ఓట్స్ అండ్ మొక్కజొన్న ఇవన్నీ కలిపి మనం ఏ విధంగా మనం మల్టీగ్రెయిన్ పిండిని తయారు చేసుకుందామో చూపిస్తాను. రోజు మనం తినే ఆహారంలో పోషక విలువలు ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడం అది మినిమం మన ధర్మం అండి. అది ఈరోజు నేను తెలియజెప్తున్నాను. చూసేద్దాం రండి. కట్ చేయి. మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమలు అండి. నేను ఇవి 5 కేజీల వరకు గోధుమలు తీసుకున్నాను. ఈ 5 కేజీలకి ఒక్కొక్క కప్పు మైన ఇవన్నీ నేను తీసుకుంటున్నాను. ఈ గోధుమలలో మెయిన్ మనకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసుకుందాము. ఒబెసిటీని కంట్రోల్ చేస్తాయి, గుండె జబ్బుని రాకుండా చేస్తుంది, పిల్లల్లో ఆస్తమాని కూడా కంట్రోల్ చేస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, బెస్ట్ క్యాన్సర్స్ని కూడా రాకుండా చేస్తుంది అన్నమాట. ఇది మన గోధుమల వల్ల వచ్చే లాభాలు. నెక్స్ట్ ఈ మొక్కజొన్నల వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. దీనివల్ల స్కిన్కి, హెయిర్కి కూడా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. వీటిలో మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, అత్యధికంగా ఉంటాయి, కాబట్టి చాలా మంచివి ఇవి కూడా. సోయాబీన్స్ బోన్ సిస్టమ్ని బాగా చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది, డైజెషన్ సిస్టమ్ని కూడా మనకు ఇది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఈ సోయాబీన్స్ వాడడం వల్ల చాలా మంచిదండి. ఎర్రశనగలు అండి. ఎర్రశనగలలో ప్రోటీను, ఫైబరు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది. బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కూడా ఇది చాలా కంట్రోల్ చేస్తుందండి. చాలా మంచిది. ఇవి మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టుకొని గుగ్గులలాగా ఈవినింగ్ స్నాక్ కూడా మనం తీసుకోవచ్చు. దీనివల్ల ఈ స్నాక్ అనేది మనకు వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుందండి. నేను ఈవినింగ్ స్నాక్ కూడా చాలాసార్లు నేను చేసి చూపించాను. నెక్స్ట్ రాగులు అండి. రాగులు అనేవి చాలా మంచివి. మనకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ చాలా మంచిగా పెడుతూ ఉంటారు. దీనివల్ల చాలా ఉపయోగాలు అందరికీ చాలా తెలిసే ఉంటాయి. బోన్ హెల్త్కి చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. పిల్లలకి బలంగా తయారయ్యేలాగా చాలా బాగా చేస్తుంది. స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిదండి. రాగి జావ చేసుకోవచ్చు ఇందులో. ప్లస్ రాగి ముద్దలు, సంగటి అంటాం కదా, సంగటి కూడా చాలా మంచిగా చేసుకోవచ్చు. రెగ్యులర్గా మన ఫుడ్లో ఇది రెగ్యులర్గా చేసుకోవచ్చు, చాలా మంచిది. నెక్స్ట్ జొన్నలండి. ఇవి ఎనర్జీ లెవెల్స్ని ఎక్కువగా ఎనర్జీ లెవెల్స్ని మంచి ఇంప్రూవ్గా చేస్తుంది. ప్లస్ డయాబెటీస్ని కంట్రోల్లో చేస్తుంది. వెయిట్ లాస్ కూడా చాలా మంచివి. ఇవి త్వరగా ఆకలి వేయకుండా చూస్తుంది. ఈ జొన్నలు ఇలాగ మల్టీగ్రెయిన్ ఆటాలోనే కాకుండా మనము జొన్న దోశలు కూడా మనం వేసుకోవచ్చు. నేను ప్రీవియస్ వీడియోస్లో జొన్న దోశలు కూడా నేను వేసి చూపించాను. చాలా క్రిస్పీగా మంచిగా వస్తాయి. అలా కూడా మనము ఇవి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి ఓట్స్ అండి. ఓట్స్లో ఫైబరు, ప్రోటీను చాలా అత్యధికంగా ఉంటాయి. వెయిట్ లాస్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని మనకి ఇస్తుంది. ఈ ఓట్స్ని మనము ఇలాగనే మల్టీగ్రెయిన్ ఆటాలో కాకుండా మనం ఉప్మాలాగా పాలల్లో ఉడకబెట్టుకొని కూడా చాలామంది తింటారు. ఇది చాలా రకాలుగా మనకు యూజ్ అవుతుంది. పిల్లలకు కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది, పెట్టచ్చండి మంచిగా. మన మల్టీగ్రెయిన్ ఆటాలో లాస్ట్ ఇంగ్రీడియంట్ ఇది సద్దలు. ఇవి పూర్వకాలం నుంచి చాలామందికి తెలిసే ఉంటాయి, కానీ మనము పట్టణాలలో కంటే పల్లెటూళ్ళలో చాలా బాగా ఉపయోగించుకుంటారు. దీనివల్ల ఇప్పుడు మనం కూడా బాగా ఉపయోగించుకుంటున్నాము. ఈ సద్దల వల్ల మంచి కొలెస్ట్రాల్ అనేది శరీరానికి బాగా ఇస్తుంది. ఇవి తింటే చురుగ్గా, ఉత్సాహంగా కూడా ఉంటాము. రోజంతా ఉల్లాసంగా, అంటే మనిషి బరువు రాకుండా మంచిగా ఉపయోగపడతాయి. ఇవి కండరాలకు మంచి శక్తిని ఇస్తుంది. ఎముకలు కూడా మంచి దృఢంగా ఉంటాయి. ఇవి నానబెట్టుకొని కూడా తినొచ్చండి. చాలా తీయగా కూడా ఉంటాయి. మార్నింగ్ అంతా డే అంతా నానబెట్టేసుకొని ఈవినింగ్ డే అంతా లేదంటే నైట్ అంతా కూడా నానబెట్టేసుకొని మార్నింగ్ స్నాక్ లాగా కూడా తినేయచ్చు. ఇది చాలా తీయగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవండి మన ఓవరాల్గా మల్టీగ్రెయిన్ ఆటాలో మనం ఉపయోగించేవి.
మినిమం పోషక విలువలు మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము. మనం ఇన్ని గింజలు వేస్తున్నాం కదా, ఇవి ఏదేనికి మనకు ఉపయోగపడతాయి అనేది మనకు తెలియాలి ఖచ్చితంగా. అందుకే నేను అవన్నీ చెప్తున్నాను మీకు. ఇవన్నీ మనం పిండి కొట్టుకొని పుల్కాలు తయారు చేసుకోవచ్చు, చపాతీలు తయారు చేసుకోవచ్చు. చాలా బాగా మెత్తగా కూడా వస్తాయి. ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ కలుపుతున్నాం కదా బాగా గట్టిగా వచ్చేస్తాయేమో, పిండి సాగిపోతుందేమో, సరిగ్గా రావేమో అని. అలా ఏం లేదు. నేను ఇంతకుముందు చాలాసార్లు నేను ఇలాగనే ప్రిపేర్ చేసుకుంటాను. మేము అసలుకి సపరేట్గా ఆశీర్వాద్ పిండి అనేది నేను కొనను. ఎప్పుడు మల్టీగ్రెయిన్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను. చాలా మంచిగా వస్తాయి. ఇంతకుముందు చపాతీ కూడా నేను తయారు చేసి చూపించాను మీకు. కానీ ఇది నేను 5 కేజీల గోధుమలు తీసుకుంటున్నానండి. ఈ 5 కేజీల గోధుమలకి ఇలాగా 1 కప్పు నేను ఇవన్నీ మల్టీగ్రెయిన్ తీసుకుంటున్నాను. ఈ 5 కేజీల గోధుమలకి ఇవి అయితే ఓకే సరిపోతాయి. మరి ఎక్కువ కూడా తీసుకోకూడదు, మళ్ళీ అలా అని తక్కువ కూడా తీసుకోకూడదు. నేను రెగ్యులర్గా ఇదే ప్రాసెస్సే వాడతాను. నాకు 5 కేజీల గోధుమలకి ఇవన్నీ అయితే నాకు 1 కప్పుమైన క్వాంటిటీ అనేది నాకు సరిపోతుంది. ఒక విషయం అండి, ఈ పిండి అనేది మాత్రము నేను ఆడిచ్చేసుకొని బయట ఉంచుతాను. నేను ఏ ఫ్రిడ్జ్లో కూడా నేను బయట పెడతానండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టను అసలు. కానీ ఎటువంటి పురుగు పట్టదు, ఎటువంటి పురుగు రాదనమాట. అసలుకి చాలా బాగా ఫ్రెష్గా ఉంటుంది. రోజు నేను వాడుతాను, చాలాసార్లు కూడా నేను చేసుకుంటున్నాను. ఇవన్నీ మనం బాగా తిని అరగాయించుకోవాలి కదా, కాబట్టి ఇందులోకి కొంచెం అయితే నేను వాము తీసుకుంటున్నాను. మనం ఎన్ని పప్పులు వాడుతున్నాం కాబట్టి మనం బాగా తిని అరగాయించుకోవాలా, మన కడుపు మంచిగా ఉండాలి అని అంటే నేను కొంచెం వాము అయితే ఇందులోకి వేస్తాను. జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కానీ వాము అయితే చాలా బెస్ట్ అండి. వాము అయితే ఖచ్చితంగా నేను వేస్తాను. ఇదా అండి ఆ మల్టీగ్రెయిన్ ఆటాని అన్నీ కలిపి చూపించాను కదా, అది ఇలా పిండి కొట్టేసా. దీన్ని ఇప్పుడు కలుపుకుందాం చపాతీకి. ఇందులోనే కాస్త ఉప్పు, నీళ్ళు వేసుకొని కలిపేసుకోవడమే. ఇలా బాగా మెత్తగా తడిపేసుకొని పైన కాస్త ఆయిల్ వేసేసుకొని ఇంకొంచెం ఇలా మెత్తగా తడిపేసుకొని ఒక గిన్నె మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాలు నానాలి. ఈ పిండిని ఇలా తీసుకొని ఇలా తిప్పుతూ చుట్టూరా కాల్చుకునేటట్టుగా తిప్పుకొని కాల్చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసాయో, ఎంత మృదువుగా తుంచేస్తున్నాం చూడండి, ఈజీగా ఇలాగా పొరలుగా ఎంత బాగా వచ్చాయో చపాతీ. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా కమ్మగా కూడా ఉంటాయి. మనం రకరకాల ధాన్యాలన్నీ వేసాం కదా, ఉత్త గోధుమలు కాకుండా, కాబట్టి చాలా టేస్టీగా కూడా వస్తాయి ఇవి. చిన్నపిల్లలు కూడా మంచిగా తినచ్చు. ఇలాగ పొరలుగా ఎంత బాగా వస్తున్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆగండి, పోతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.